పేరు ఫణి నెడమానూరి అండి. ఇది ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈ ప్రెస్ మీట్కి గల కారణాలు ఏంటంటే, టిప్పర్ల యజమానులు పడుతున్న సమస్యలు కొన్ని, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానాలను ఏర్పాటు చేసింది. వాటి విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ కొన్ని వ్యతిరేకిస్తున్నాం. వాటి గురించి మాట్లాడటం కోసమని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిది, రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ విధానాన్ని తీసుకొస్తుంది ప్రైవేటీకరణ చేస్తూ. ఏటీఎస్ అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు, స్టేషన్లు, ఫిట్నెస్కి సంబంధించి ప్రతి జిల్లాలో ఆర్టీఓ జోన్లు అనేవి 2 నుంచి 3, ఒక జిల్లా విస్తీర్ణాన్ని బట్టి కొన్ని చోట్ల 4 కూడా ఉన్నాయి. కానీ జిల్లా మొత్తానికి ఒకటే ఏటీఎస్ సెంటర్ని పెట్టి ఇబ్బందులకు గురి చేస్తానికి ప్రయత్నాలు మొదలైనవి ఆల్రెడీ ప్రైవేటీకరణ చేయడానికి. ఈ ఫిట్నెస్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, కానీ అది ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుంది. ప్లస్ అదొకటి ఒక్కచోటే పడటం వల్ల జిల్లాలో మారుమూలలో ఉన్న లారీ యజమానులు కూడా ఆ సెంటర్కి రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఆ విధానాన్ని ఒకటి వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఒక కమిటీని వేసి లారీ యజమానులు కూడా సంప్రదించి ఏటీఎస్ విధానం మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి. రెండోది, మైనింగ్కి సంబంధించి ఒక్కొక్క క్వారీల్లో ఒక్కో రకమైన రేట్లు తీసుకుంటున్నారు. ఇసుక, మరి ముఖ్యంగా ఇసుక, రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట అన్ని జిల్లాల్లోనూ కూడా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న క్వారీ యజమానులు ఒక్కొక్క క్వారీలో ఒక్కొక్క విధానమైన రేటు ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే ఆ ధరలన్నిటి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని అమలయ్యేలాగా చూసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి క్వారీలోనూ కూడా లోకల్, నాన్ లోకల్ అనే విధానాన్ని పెట్టి అక్కడున్న కొంతమందికే లోడ్లు దొరికేలాగా మిగిలిన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విధానాన్ని లోకల్, నాన్ లోకల్ అనే విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి ఒక్కరికి సీరియల్ విధానాన్ని పెట్టాలి. ఇంకా కుదిరితే చెక్ పోస్టులు అనేవి పెట్టి, మైనింగ్ చెక్ పోస్టులు, ఇసుక చెక్ పోస్టులు అనే క్వారీలు బయట పెట్టి బిల్లులు కూడా చెక్ చేసి పంపిస్తే ట్రాన్స్పోర్టర్గా గత కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా మనుగడ సాధించడం బాగుంటుంది. ఇంకోటి, అన్ని క్వారీల్లో కూడా మైనింగ్కి సంబంధించిన అన్ని క్వారీల్లో కస్టర్లు కానివ్వండి, ఇసుక క్వారీలు కానివ్వండి, గ్రావెల్ దగ్గర కానివ్వండి, ప్రతి క్వారీలో ప్రతి ట్రిప్కి కూడా మైనింగ్ బిల్లు ఇచ్చే విధానాన్ని కనుక ప్రభుత్వం అమలు చేస్తే లారీ యజమాని చాలా గుండెల మీద చేసుకొని బతకగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇస్తున్నారు కాబట్టి లారీ యజమాని లోడ్ తీసుకొస్తున్నాడు. కానీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మైనింగ్ వాళ్ళు లారీ యజమాని పట్టుకొని యజమాని మీద కేసులు వేస్తున్నారు. కానీ ఆ లోడ్ చేసిన వాళ్ళు మట్టుకు ఎవరేం పట్టించుకోవట్లేదు అసలు. ఎన్నోసార్లు, ఇప్పటికి చాలాసార్లు మేము మైనింగ్ సిఎస్ గారికి, ట్రాన్స్పోర్ట్ సిఎస్ గారికి కూడా మేము సెక్రటేరియట్లో లెటర్లు కూడా ఇచ్చాం. ఈ విషయమే చర్యలు తీసుకోండి, లారీ యజమాని బలైపోతున్నాడు చాలా విషయాల్లోనని. ఆర్టీఓలు అట్లాగే చేస్తున్నారు, మైనింగ్ వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఈ ప్రతి చోట కూడా మైనింగ్ బిల్ అనేది కనుక ఇచ్చే విధానాన్ని పెడితే ధర కనిపించే విధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. ఈ ఏటీఎస్ విధానం అనేదాన్ని 2 స్టేట్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తే, వాటి మీద గుజరాత్ గవర్నమెంట్ అమలు చేస్తే దాని మీద కోర్టుకెళ్ళి బిల్లు వేయడం వల్ల ఆ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందండి. ఏటీఎస్ విధానం అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. దానివల్ల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వాహనాల పట్టుతో పరిమాణాన్ని చెక్ చేయడానికి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఏముంటుందో తెలియదు. స్టేట్లో జిల్లాకి ఒక సెంటర్ ఇస్తారు. అంటే మన స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉంటే జిల్లా మొత్తం ఆ సెంటర్కి రావాలి. దానివల్ల రవాణా రంగంలో ఈ ఫిట్నెస్ చేయించుకోవడానికి వచ్చేటప్పుడు వచ్చే దారి ఖర్చులు కానీ, టోల్ గేట్లు కానీ, మరి అది ఎప్పుడు అవుతుందో ఏంటో, ఏ విధమైన మర్మం ఉందో ఒక్కసారి పునరాలోచించి ఈ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఈ ఏటీఎస్ ఫండ్ ఏదైతే ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ని మన ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చెందుతుందనేది మా అభిప్రాయం అండి. దయచేసి గవర్నమెంట్ దీన్ని సహకరించగలదని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, గ్రీన్ ట్యాక్స్ 90 రోజుల్లో పరిష్కరిస్తాం సమస్యను అన్నారు. మన స్టేట్లో 7 సంవత్సరాలు దాటిన వాహనానికి 7 సంవత్సరాలు కంప్లీట్ అయితే గ్రీన్ ట్యాక్స్ ఉందండి. పక్క స్టేట్లో 7 సంవత్సరాలు కదండి, 8 సంవత్సరాలు ఉన్నాయి. ఏదైనా గ్రీన్ ట్యాక్స్ విధానం మన స్టేట్లో ఉన్నంత అత్యధిక ధర ఏ స్టేట్లో లేని విధంగా ఉందండి. ఇది ఎలా ఉందంటే, గత ప్రభుత్వం ఇలా చేసింది, మేము ఇలా చేస్తామని చెబుతున్నారు తప్పితే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి కాడికే ఉందండి. ఇసుక క్వారీలు ఉన్నాయండి, లోకల్, నాన్ లోకల్ అని చెప్పి విభజిస్తున్నారండి. ట్రాన్స్పోర్టర్కి మెయిన్ దెబ్బ అక్కడ పడిపోతుందండి. ఏం జరుగుతుందంటే, లోకల్, నాన్ లోకల్ ఏంటి సార్, లారీ ఓనర్ అందరం ట్యాక్సీలు కడుతున్నాం, అందరం ఒకటే కదా.
లోకల్ వాళ్ళకి ప్రయారిటీ లోడింగు, రేటు తక్కువ లోడింగు, దీనివల్ల వ్యవస్థ దెబ్బతింటుందండి. అందరినీ ఒకటే విధంగా చూడమని మేము కోరుకుంటున్నాం. అందరికీ ఒకటే రేటు ఉండాలి. ఈరోజు ప్రజెంట్ ఈ టైంలో నిన్న రాత్రి మన కృష్ణా జిల్లాలో పామర్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు పట్టుకున్నారండి 7 బళ్ళు బిల్లులు లేవని. బిల్లులు లేవని చెప్తున్నారు. ఏ క్వారీలో బిల్లులు ఇస్తుంది అని మేము అడిగామండి. బిల్లులు ఇచ్చే విధానం పెట్టనన్నాం. ఇష్టం ఉంటే లోడింగ్కి రమ్మన్నారు, లేదా క్వారీలో మేము అడిగామనుకోండి ఏంటయ్యా గొడవ చేస్తున్నాం అని మళ్ళీ అదే పోలీసులతో కేసు పెట్టిస్తున్నారు. ఇది కాకుండా కొంత కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు గవర్నమెంట్లు మారిన ప్రతిసారి కొంతమంది 20 బళ్ళు 30 బళ్ళు తెచ్చి ఈ క్వారీ నాది, వాళ్ళ బళ్ళే తిరుగుతాయి, వాళ్ళే శాసించింది రేట్ అవుతుంది తప్ప మిగతా ఉన్న సన్న చిన్నకారు ఓనర్లు లేరండి. వ్యవస్థలో మేము భాగస్వాములేం కదండి. గవర్నమెంట్ మారాలి, బాబు గారు రావాలని, భవిష్యత్తు మారాలని కోరుకున్న వాళ్ళం మేము ఉన్నాం. కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్. టిప్పరే కదా అనుకుంటున్నారేమో. టిప్పర్ వ్యవస్థ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, అలాగే మెకానిక్ వ్యవస్థ ఉంది, బాడీ బిల్డర్ ఉన్నాడు, టెంకరోడ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇంతమంది వ్యవస్థలో ఉన్న లోపాలను చూసుకుని ఇంతమంది బతుకుతున్న సంస్థని ఏ విధంగానూ సహకారం లేకుండా క్వారీలో మా బళ్ళకు రేటు ఉంటుందండి, క్వారీ ఓనర్ బళ్ళకి ఏ రేటు ఉంటుందో తెలియదు. ప్రభుత్వం ఇచ్చిన ధరకు కూడా కదండి, అంతకుమించి తక్కువ తోలకాలం. అంటే ప్రభుత్వం అక్కడ కట్టించుకోమన్నది 140 రూపాయలండి. అక్కడ కట్టించుకున్నది ఎంత అనేది మీడియా ముఖంగా చెప్పడానికి జనాలు భయపడతారు. ఎందుకంటే రేపు వెళ్తే మా బళ్ళు లోడవు అని. అది అందరికీ జగవెగిరిన సత్యం. దాన్ని మేమేం తప్పు అంటలేదు. తీసుకోండి, అదే విధానం అందరి దగ్గరే తీసుకోండి. మీ సొంత క్వారీలు ఉన్నాయి, మీ సొంత లారీలు ఉన్నాయి, మీకు తక్కువ రేటుకి ఇసుకొచ్చింది, బయటకు వచ్చి రేటు చంపేయడం ఎందుకు, మమ్మల్ని ఇబ్బంది పెడతాం ఎందుకు? మీరు కూడా ఒక రేటు నిర్ణయించి అమ్మండి, అదే రేటుకి అమ్ముకుంటాం మేము కూడా. మాకు ₹1 మిగులుతుంది కదా. మిమ్మల్ని ఏం పోవడమంటలేదు, మేమేం తోలొద్దంటలా. మీరు కూడా గవర్నమెంటే నిర్ణయించింది ఈ రేటుకి తోలాలి, ఈ ఊరు ఈ రేటుకి తోలాలి, ఆ రేటుకే తోలదాం. కోఆపరేట్ చేయండి. ఒక 100 ట్రిప్పులు ఉందనుకోండి, వెళ్ళిపోతున్నారు కార్పొరేట్ సంస్థల టైపులో. గవర్నమెంట్ రేటు కూడా కాదు. వీళ్ళకి ఏంటి బిల్లులు లేవు, ఏమీ లేవు. ఈరోజు ఏ క్వారీలో బిల్లు ఉన్నాయి, ఎంతెంతో వేరే ఉందండి లెక్క. ఏది బిల్లు ఉంది, ఏది బిల్లు లేదు అని మేము 28/11/2024 మైనింగ్ సిఎస్ గారిని అడిగామండి. ఏ క్వారీలు ఉన్నాయో చెప్పండి స్టేట్ వైజ్ కానీ. ఇంతవరకు సమాధానం లేదండి ఇచ్చిన లెటర్కి. అసోసియేషన్ తరఫున మైనింగ్ అంటారు, అర్ధరాత్రి కాడ వచ్చి బళ్ళ మీద పడతారు. విజిలెన్స్ అంటారు, అర్ధరాత్రి కాడ వచ్చి బళ్ళ మీద పడతారు. ఎక్కడ లోడ్ అవుతుందో తెలియదండి. కంకర ఉంది, కంకర బళ్ళు ఆపుతారు. కంకర ఏమన్నా మేము సుత్తులతో కొడుకుని తయారు చేసుకొస్తాం సార్? ఏదైనా క్రషర్లో వేసుకొచ్చేదేగా. మేము దొంగలమే, మేము ట్రాన్స్పోర్టర్లుగా గుర్తించండి, మేము ఎక్కడ వేసుకొచ్చామో చూపిస్తాం. మాకు రాసే పెనాల్టీలో వాళ్ళకు కూడా సగం రాయండి అంటున్నాం. మా బతుకు సార్ అది. బళ్ళు కొనేసాం, రోడ్డు మీద పెట్టి తిప్పలేము, ఫైనాన్సర్లు ఎత్తుకుపోయే స్టేజ్లు వచ్చేస్తున్నాయి. పెళ్ళాం పుస్తులు తాకలు పెట్టి ఓనర్లు ఉన్నారు. టైర్లు వేయాలంటే 2,70,000 అవుతుంది. ట్యాక్సీలు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. దొంగ 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 అంటారు. అంటే పోసినోడు దొంగ కాదు, తరలించినోడే దొంగ. మేము ట్రాన్స్పోర్టర్లుగా గుర్తించండి అని మా మొరను ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా లేదండి. ఇప్పుడు కార్పొరేషన్ అని చెప్పి ఆర్టీసీ ఉంది సార్. 12,000 బస్సులు 10,000 బస్సులు చిల్లర ఉన్నాయి. మరి వాటిలో ఎన్ని బస్సులు గ్రీన్ ట్యాక్స్ కట్టాలి? ప్రజాసేవ అంటున్నారు. మేము చేసేది ప్రజాసేవ కదా సార్. మేము మా ఎలాగేం తోలుకోవట్లేదుగా. మేము బతికేది రూపాయి మీదే కదా సార్. మేము ప్రజలమే గుర్తించమని మేము కోరుకుంటున్నాం. మేమేమి గుర్తింపు కోరికలు కోరట్లే ప్రభుత్వాన్ని. మమ్మల్ని కూడా గుర్తించండి, మా బతుకుని, మా జీవనాధారాన్ని కొట్టొద్దు అంటున్నాం. ఇదే జరుగుతుంది సార్. ఎన్నిసార్లు తిరిగినా క్వారీలు, ఇసుక క్వారీ వ్యవహారం వచ్చేసరికి ఈ విధంగా జరుగుతుంది. కృష్ణా జిల్లాలో ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎన్టీఆర్ జిల్లాలో ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, స్టేట్ మొత్తం మీద ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సింపుల్గా 2-3 జిల్లాల్లో రబ్బీస్ క్వారీలు ఉన్నాయి చెప్పండి. మన చుట్టుపక్కల ఉన్నాయి, స్టేట్ వైడ్ వద్దు సార్. ఏ క్వారీకి పర్మిషన్లు ఎవరు? ఎలా బతుకుతారు? ఎలా బతకాలి లారీ ఓనరు? లారీ ఓనర్ పథకాలు రావు. ఎందుకంటే మేము వాహనాలు తిప్పుతున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం కాబట్టి నువ్వు ఉన్నవాడు అంటారు. ఇదే విధానం జరిగితే లారీ ఓనర్ అనే కూడా ఒకప్పుడు ఉండేవాడు అని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని వ్యవస్థ అయిపోద్ది సార్. అన్నిటికీ కార్పొరేషన్లు ఉన్నట్టు మాకు కూడా లారీ ఓనర్లకు ఒక కార్పొరేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా సంప్రదించి అయ్యా మీ మనుగడకి ఏం కావాలరా అని అడగమన్నాను సార్. కనీసం బెగ్గర కన్నా సాయంత్రానికి గుడిమెట్లు కాడ కూర్చుంటే 500 అవుతాయని నమ్మకం ఉంది. లారీ ఓనర్కి ఆ నమ్మకం లేదండి. ట్రిప్ వెళ్ళి వచ్చే వరకు కూడా ఇంట్లో మనశ్శాంతిగా పడుకునేది లేదు. ఏ వ్యవస్థలో బిల్లు ఇస్తున్నారు చెప్పమనండి. లేకపోతే మా లారీలన్నీ తీసేసుకుని ఎక్కడైనా బడ్డీ కొట్టి పెట్టుకునే అవకాశం ఇప్పిమనండి. బతికేస్తాం ఎలాగోలా. ఇంకంత మించి దిగజారు ఏం మాట్లాడాలి సార్? క్వారీ ఓనర్లే బళ్ళు పెట్టేసుకుంటారు, వాళ్లే రేటు నిర్ణయిస్తారు, వాళ్లే తోలేస్తారు. మేము ఆ రేటు తోలలేం మా దగ్గర. ఎందుకంటే మా దగ్గర కట్టించుకునే రేటు వేరు,
మా దగ్గర కట్టించుకునే రేటుకి మాకు ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చుకు చూస్తే మాకు ఎదురు జేబులో 1500 2000 పడతాయి సార్. వాళ్ళు తోలే రేటుకి వాళ్ళకి 6000 7000 మిగులుతాయి. కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోయినాయి క్వారీలు కబందస్తాల్లో ఉన్నట్టు. ఇది ఏం లేదు సార్, ఈ సంవత్సరం 10 బళ్ళు కొంటారు, రేపు సంవత్సరం ఇంకో 10 బళ్ళు కొంటారు, ఈ 5 ఏళ్ళలో 50 బళ్ళు ఓనర్ అవుతాడు. ఇక్కడ ఉన్న ఓనర్లు ఒక్కొక్కళ్ళు అమ్ముకుని మేము డ్రైవర్లుగా రావాలని కోరుకుంటున్నారు. ఈ జోకులు కూడా జరిగినాయండి. ఏమైంది, ఓనర్లు పోతే అమ్ముకుని మన లారీలకు డ్రైవర్లుగా వస్తారు కానీ కామెంట్లు వేసుకుంటున్నారు. ఈ విధంగా ఉంది సార్ మా పరిస్థితి. మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఏ పాలసీ అయినా టిప్పర్ ఓనర్ మనుగడకి అభివృద్ధికి సహాయ సహకారాలు చేసే విధంగా ఉండే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మైనింగ్ వ్యవస్థ ఉంది సార్, మరి ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు వస్తుంది అంటే మైనింగ్ వ్యవస్థ పనిచేయట్లేదని ఎన్ఫోర్స్మెంట్ వస్తుందా, విజిలెన్స్ వస్తుంది, ఈ ఎన్ని శాఖలు ఉన్నాయి, మరి జరిగేది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది వీళ్ళకి తెలవదా? లేదంటే తీసేసుకోమనండి మొత్తం. ఈ కేసులు రాయలేదనుకోండి, పట్టా లేదని 3000 కేసు అంటారు. సరే పట్టా కట్టుకుని వెళ్ళాం, ఎల్ఈడి లైట్లు ఉన్నాయని కేసు అంటున్నారు. ఎల్ఈడి లైట్ తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సార్? గవర్నమెంట్ ఇస్తేనే కదా పర్మిషను. మరి ఆ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు, వాటిని ప్రోత్సహించడం ఎందుకు, మేము వేసుకున్నామని కేసు రాయటం ఎందుకు? అసలు మీ పాలసీలు ఏంటి అనేది తెలిస్తే మేము తోలగలుగుతాం. మా క్వారీలో బిల్లు ఇవ్వట్లా. ఈరోజు పామర్ స్టేషన్లో 7 లారీలు ఉన్నాయి, జీపీఎస్లు ఉన్నాయి ఏ క్వారీలో లోడ్ చేసుకెళ్ళి అనేది. ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా? రాస్తే కోర్టుకి వేస్తారు, లేదంటే ఈ విధంగా జరుగుతుంది. ప్రతి జిల్లాలో సమస్య ఉందండి, మన జిల్లా కాదు. భీమవరం వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ పెట్టిన పాలసీలని, గవర్నమెంట్ ఇచ్చిన విధానాలు చాలా కరెక్ట్గా ఉన్నాయి సార్. 140 రూపాయలకు టన్ను లోడ్ చేయాల్సిన చోట ఎంతగా లోడింగ్ జరుగుతున్నది ప్రభుత్వానికి తెలవట్లేదా? పర్యవేక్షణ లేదు. పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతుంది. అదే 140 రూపాయలకు లోడ్ అయితే టన్ను మేము ప్రజలకి తక్కువ ధరకే దింపగలుగుతాం కదా. జరుగుతున్న విషయాల గురించే మేము చెప్తున్నాం సార్. ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్. అభివృద్ధి పనులకు ఆటంకం ఎక్కడ జరుగుతుంది? చిన్న ఆటంకం, రబ్బీస్ లేదు సార్. మేము ఏదో ఒక ట్రిప్పు వెయ్యాలి, మా బతుకు అదండి. దొరికితే దొంగ అనిపించుకుంటున్నాం తప్పితే స్వతహాగా మేము దొంగలం కాదండి. ట్రాన్స్పోర్టర్లుగా గుర్తించమని చెప్తున్నాం. ప్రతి దాంట్లో దొంగ అంటారండి సార్. మేము ఎక్కడేసుకొస్తున్నాం చూపిస్తాం అంటున్నాం కదా. బిల్లు ఇమ్మంటున్నాం. బిల్లు ఎంతైతే అంత కస్టమర్ కట్టుకుంటారు కదా సార్. కస్టమర్కి దొంగతనం చేసుకుని తోలమంటగా కస్టమరు. మీరు బిల్లు ఇస్తే బిల్లుతో పట్టుకెళ్తాం. బిల్లు లేదనుకోండి, బిల్లు లేదని చెప్తున్నారు. ఏం చేయగలం? ఏం చేయలేం కదా సార్. ఆర్టీఏ అధికారులు కాదండి, ఇసుక పాలసీల్లో క్వారీలు నడుపుతున్న వ్యక్తుల చేతుల్లో జరుగుతున్న విధానాలు కరెక్ట్ కాదు. రీచ్లో జరుగుతున్న విధానాలు కరెక్ట్గా లేవండి. ఇసుక రీచ్లో జరుగుతున్న విధానాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేటు రీచ్లో లోడింగ్ జరుగుతుందా? జరగదు సార్. అది జరగని పని. మేము అనేది మీరు పెట్టిన రేటుకి మేము కొంటాం. ఒకళ్ళకి తక్కువ రేటుకి ఒకళ్ళకి ఎక్కువ రేటుకి వేయబాకండి. అలా అని చెప్పి లేదా ఒక రేటు నిర్ణయించండి, ఇంతకే తోలాలి అని. విజయవాడ ఎంతకు తోలాలి సార్? గన్నవరం ఎంతకు తోలాలి? ఏదండి లోకల్ నాయకులు రాణిస్తారు సార్. మా బళ్ళు లోడ్ అవుతాయి. మా బళ్ళు లోడ్ అయ్యే రేటు ఎక్స్ట్రా సార్. 3000 రూపాయలు 2000 రూపాయలు మీకు మాకు లోడింగ్ తేడా ఉంది సార్ రేటు. ఆ రేటు మిగిలితే చాలని చెప్పి అక్కడికి వెళ్ళి దింపేస్తున్నారు. మేము 2000 రూపాయలు లాస్ అయితే దింపలేక మేము అక్కడ బండి 3 రోజులు 4 రోజులు ఉంచుకుంటున్నాం సార్. విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు వడ్లమూడి వెంకటేశ్వరరావు. ఫస్ట్ గవర్నమెంట్ పాలసీ ఒకటి ప్రకటించిందండి. విషయం ఏంటని తీసుకొచ్చేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని సంప్రదింపులు జరిపారు లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళతో చేసి. గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది, ట్రాన్స్పోర్ట్ యాప్ అని. ఆ ట్రాన్స్పోర్ట్ యాప్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గానే మాకు కిరాయిలు పడుతున్నాయి. విత్ లింక్ ఏపీఎండిసి విత్ మైనింగ్ వాళ్ళతో లింకప్ చేశారు. చేసిన తర్వాత కిరాయిలన్నీ పడుతున్నాయి, కరెక్ట్గానే జరుగుతున్న దాన్ని ఒక 20 రోజులే రన్నింగ్ చేశారు దీన్ని. ఆ పాలసీ కరెక్ట్గానే రన్నింగ్ జరుగుతుంది. మరి ఎందుకని గవర్నమెంట్ మళ్ళీ ఇంకో టెండర్ విధానం తీసుకొచ్చి ఈ టెండర్ విధానంలో ఫస్ట్ కోరి కొంతమంది ప్రజాప్రతినిధుల చేతుల్లో గెలిపోయినాయండి. ఎన్టీఆర్ జిల్లా కానీ లేకపోతే కృష్ణా జిల్లా కానీ త్రూ అవుట్ స్టేట్ మొత్తం ప్రజాప్రతినిధుల చేతిలో గెలిపని వాళ్ళు లారీలు అయితే కొనుక్కున్నారండి. కొనుక్కొని మేము ఇదే విధానంలో 70 సంవత్సరాల నుంచి మోటార్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నాం. ఈ ట్రాన్స్పోర్ట్ విధానం ద్వారానే మాకు 1-2 లారీలు ఉన్నాయి. సింగిల్ లారీ ఓనర్ 2 లారీలు ఓనర్లు ఉన్నారు. దీని మీదనే జీవనాధారం, దీని మీద బతుకుతున్నాం. గత గవర్నమెంట్ 8 నెలల నుంచి వచ్చిన తర్వాత కనీసం ఫైనాన్సులు కట్టుకొని
డ్రైవర్ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో అయితే ఉన్నాం. ఆ సిచ్యువేషన్ నుంచి ఏమైందంటే కోరికి డైరెక్ట్గా 140 రూపాయలు టన్ అండి. ఏది మైనింగ్ వారు నిర్ణయించిన ధర 140 కానీ స్టార్టింగ్లో 40 టన్నులకి 10,000 రూపాయలు వసూలు చేశారండి. 10,000 రూపాయలు ఎన్టీఆర్ జిల్లాగా మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం కాబట్టి 10,000 రూపాయలు వసూలు చేశారండి. మేము వెళ్తే 10,000 రూపాయలు మా జాత కూడా కట్టించుకున్నారు. కట్టించుకున్న తర్వాత అక్కడ నుంచి కరెక్ట్గా 40 కిలోమీటర్లు కంచించర్ల కానీ నందిగామ కానీ 40 నుంచి అప్ అండ్ డౌన్ 82 కిలోమీటర్స్ వస్తుంది. ఆయిల్ 4,000 రూపాయలు కాలుద్దండి. డ్రైవర్ జీతం ఒక ట్రిప్ వేసినా 2 ట్రిప్లు వేసినా 2,000 ఇవ్వాల్సిందే, 16,000 అంతవరకు. ఇక్కడ మార్కెట్లో తీసుకొస్తే 400కి వేసారండి వాళ్ళు. 4 16,000. మేము కట్టిన 10,000, 4,000 ఆయిల్, 2,000 డ్రైవర్కి 16,000 సరిపోయినండి. వాళ్ళు ఎట్లా వేశారు? ఇలాగ 7-8 నెలల నుంచి ఇదే జరుగుతుందండి. గత నెల నుంచి ఎప్పుడైతే దిగువ కోరీలు గుండెమేడ కోరీ కానీ రొయ్యూరు మద్దూరు ఇవన్నీ కోరీలు ఎప్పుడైతే ఓపెన్ అయినాయో వాళ్ళు సీనరేజ్ 8,000 7,000 పెట్టారండి. పెట్టిన వారుగా అప్పుడు వాళ్ళు తగ్గించారు. ఎన్టీఆర్ జిల్లాలో సీనరేజ్ 7,000 రూపాయలు వసూలు చేస్తే గత 10 రోజుల నుంచి 7,000 పెట్టారు. ఆ పెట్టిన విధానం కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇంకా తగ్గించారు. వాళ్ళు కూడా ఎవరైతే కోరీ ఓనర్లు ఉన్నారో ఇంకా తగ్గించేస్తే సేమ్ అదే 10,000 ఎట్లా అయితే మేము అయితే తోలేమో సేమ్ అలాగే రేటు గిట్టుబాటు అవ్వట్లా. మేము తోలలేకపోతున్నాం. అసలు మేము ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాం, మద్దూరు రొయ్యూరు గుండెమండి నుంచి తీసుకొచ్చినా అసలు గిట్టుబాటు అవ్వట్లా. బళ్ళు పక్కన పెట్టేశామండి మొత్తం లారీలన్నీ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ప్రెస్ మీట్ పెట్టామండి. ఇది లేకపోతే ఇంత ఈ అనతి కాలంలోనే ఇంత ఇదిగా మేము అసలు బయటకు వచ్చే పరిస్థితి అయితే మాకేం లేదు. పగలైతే లోడింగ్ ఒక రేటు జరుగుతుందండి, అక్కడ లోకల్ వాళ్ళకి ఒక రేటు తీసుకుంటున్నారు. 2,000 3,000 4,000. అసలు గవర్నమెంట్ పాలసీ అంటే ఇది ఫ్రీ ఇసుక అన్నారు కానీ ఇంత డబ్బు పెట్టి వసూలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఫ్రీ పాలసీ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. పెట్టిన తర్వాత పాలసీ కరెక్ట్గా పర్యవేక్షణ అనేది ఎవరు జరపాలి? ఆ మైనింగ్ వాళ్ళు కానీ ఆర్టీ వాళ్ళు కానీ సంథింగ్ ఎవరన్నా ఏపీఎండిసి కానీ మైనింగ్ వాళ్ళకి అప్పచెప్పారు. అది జరగట్లా. డిపార్ట్మెంట్కి ఆర్ఐ గారికి ఫోన్ చేస్తుంటే వాళ్ళు రెస్పాన్స్ లేరు, ఏడీ గారు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ లేరు. నందిగామ ఎండిఓ ఆర్డీఓ గారిని కలిసాం, వాళ్ళు రెస్పాన్స్ లేదు, ఎవరు రెస్పాన్స్ లేదు. పాసింగ్ లోడ్ పోయమంటే సింగిల్ ఒక టైర్ ఉన్న వాళ్ళు లేకపోతే టైర్ లేని వాళ్ళు ఉంటారు. ఒకే వాళ్ళు 40 టన్నులు 50 టన్నులు వేసుకెళ్ళే వాళ్ళు ఉంటారుగా లారీ ఓనర్లు. పాసింగ్ లోడ్ ఇవ్వండి 2,800 పెట్టి గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం అంటే ఒక్క ట్రిప్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. ఇప్పటికి స్టిల్ గట్టిగా 10 లారీలు చూపిస్తారు కోరిలో పాసింగ్ లోడ్లు, మిగతా అన్నీ 40 టన్నులే, 40 50 60. ఇంకెలా బతకాలో చెబితే వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తాం. పోనీ మేము చెప్పింది అబద్ధం అని అంటే మాతో పాటు మీడియా ఎవరైతే ఇది మా లారీ ఓనర్లు కలిసి కోరి దగ్గరికి వెళ్దాం, చుట్టుపక్కల వాళ్ళని అడుగుదాం ఎంత తీసుకుంటున్నారు ఏంటో అందరికీ తెలుసుద్దిగా. మేము అబద్ధం చెప్తున్నామో నిజం చెప్తున్నాం అనేది. మా బాధను వ్యక్తపరచడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. లేకపోతే అసలు పెట్టే ఆలోచన మాకైతే లేదు. ఎందుకంటే మా జీవనోపాధి మా పొట్ట మీద కొడుతున్నారు, చెంప మీద కొట్టట్లా. పొట్ట మీద కొట్టేసరికి లారీలన్నీ ఆపుకోవాల్సి వచ్చిన పరిస్థితి. వాళ్ళు 20 లారీలు 30 లారీలు. మీరు వెళ్ళండి ఏ ప్రజాప్రతినిధి దగ్గరికైనా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళండి, ఇవే ఉంటాయి షీట్లు. ఇసుక ఎన్ని ట్రిప్పులు తోలింది, ఎంత సీనరేజీ కట్టాం, ఎవరి దగ్గర ఎన్ని ట్రిప్పులు వేసాం వెళ్ళి ఒకసారి చూడండి. లోకల్ లీడర్లు కానీ లోకల్ ప్రజాప్రతినిధులు కానీ జిల్లాల ప్రజాప్రతినిధులు కానీ మొత్తం అంతా ఇన్వాల్వ్మెంట్ అండి. మమ్మల్ని అసలుకి లారీ ఇప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి ఉన్న లారీ మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని బతకని ఇట్లా చంపేస్తున్నారు, పొట్ట మీద కొడుతున్నారు. ఇలా అయితే ఎలా బతకాలి, ఏం చేయాలా? రోడ్ల మీద పెట్టి లారీలు ఆపేసి రోడ్లకు అడ్డంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలా? అంత దూరం తెచ్చుకోవాలా? మేము అందరినీ కలిసామండి. మైనింగ్ మినిస్టర్ గారిని కూడా లోకల్ అంతకుముందు కలిసాం, ట్రాన్స్పోర్ట్ సిఎస్ గారిని కూడా కలిసాం. ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదండి. అందరికి అన్నీ తెలుసు, మొత్తానికి చెప్పామండి. నో రెస్పాన్స్. కార్యాచరణ అంటే గారిని వీళ్ళందరినీ మామూలుగా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం అండి. మా సమస్యల పరిష్కారాన్ని మమ్మల్ని పిలిస్తే పర్లేదండి, పిలవకపోతే మా చర్యను తదుపరి కార్యాచరణ తర్వాత ప్రకటిస్తాం. లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. అలాగే నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తానండి. మాకు భీమవరం మాకు ఎక్కడ ఇసుక ర్యాంపులు అనేటివి ఏమీ లేవు. ఈస్ట్ గోదావరి ఉన్నాయి 5-6 ర్యాంపులు అండి. ఆ ర్యాంపులకి వెళ్ళేటప్పటికి 2,000 రూపాయలు ఉన్న రసీదు మీద తెచ్చిన విధానం లేకుండా మాకు 6,000 7,000 రూపాయలు తీసుకుని లోడ్ చేస్తున్నారు. అలాగే ఏంటని అడుగుతుంది. మా బళ్ళు మట్టికి ఎక్కడ లోడింగ్ చేయట్లేదు. దాన్ని ఎన్నిసార్లు అని మొన్న 20 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా మేము ధర్నా చేసామండి. చేస్తే దాన్ని మా బళ్ళు పెట్టిన వాళ్ళ మట్టికి 5-6 ఉన్నామండి. 5-6 బళ్ళు మట్టికి ఇసుక రీచ్లో వస్తే లోడింగ్ చేయనని అధికారికంగా ప్రకటించారు వాళ్ళు. అది అలాగే సార్ మేము ఎవరైనా దడవలేదు.
ఇది మాకు న్యాయం జరగాలని మేము భీమవరం అసోసియేషన్ నుంచి అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను. ఇది ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్కి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి మాది. సార్, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే టిప్పర్ లారీ ఓనర్ అనేవాడు ఉండేవాడు గతంలో అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందండి. దానికి గల కారణం ఏమిటంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానం అనే పథకం తీసుకొచ్చిందండి. దానివల్ల ప్రజలకి తక్కువ రేటు ఇసుక వెళ్తుంది. వాళ్ళు చిన్న చిత్తగా సామాన్యులు ఇల్లు కట్టుకోవాలి అంటే వాళ్ళకి తక్కువ ధరకి ఇసుక అందించాలి అనుకున్నారు. కరెక్టే, ప్రజలకి తక్కువ రేటుకి ఇసుక అందించాలి, పథకం చాలా మంచిది. కానీ దాన్ని అమలు పరచడంలో మైనింగ్ అధికారులు, క్వారీ యజమానులు కలిసి మూకుమ్మడిగా దాన్ని తూట్లు పొడుస్తున్నారండి. ఆ పథకాన్ని దాన్ని వాళ్ళు తూట్లు పొడచడమే కాకుండా టిప్పర్ లారీ ఓనర్స్ యొక్క మనుగడని ప్రశాంతంగా తయారయ్యే పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. క్వారీ యజమానులు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన ధరకి 2,600 రూపాయలు నుంచి 2,800 రూపాయల వరకు లోడింగ్ ఛార్జ్ మాత్రమే వసూలు చేయమంది గవర్నమెంట్ క్వారీ యజమానుల్ని. వాళ్ళు ఆ రేటుకి కనుక లారీలు లోడ్ చేయడం కనుక జరిగితే ప్రజలకి తక్కువ రేటుకి ఇసుకెళ్ళిద్దండి. కానీ వాళ్ళు అలా వసూలు చేయరు. ఒక లారీ వసూలు చేస్తే లారీకి రేటు 10,000 వసూలు చేస్తారు. నీ లారీకి పట్టినంత బోసుకెళ్ళిపో 10,000 రూపాయలు, 6,000 రూపాయలు, 7,000 రూపాయలు అంటారు. గవర్నమెంట్ పెట్టిన రేటు లారీకి పట్టినంత పోసుకున్న 30 నుంచి 40 టన్నులు లారీ సామర్థ్యం బట్టి 40 టన్నుల వరకు కూడా ఎక్కిద్దండి. ఆ లారీకి మేము పైన బాడీ ఎక్స్టెన్షన్ చేసుకుంటాం వల్ల దాని కెపాసిటీ 18 టన్నులు మాత్రమే అయినా కూడా మేము చేసుకునే ఎక్స్ట్రా ఫిట్టింగ్ 40 టన్నులు ఎక్కిద్దండి. 40 టన్నులు రేటు 40 టన్నులు ఇసుక లోడ్ పోసుకొని తీసుకుని వెళ్ళి ప్రభుత్వం పెట్టిన పథకానికి మేము తక్కువ రేటుకి సప్లై చేయగలిగిన క్వారీ యజమానులు మా దగ్గర అలా ఒక రేటు తీసుకుంటారుగా, 10,000 వసూలు చేస్తారుగా, వాళ్ళ బళ్ళకు మాత్రం ఉచితంగా లోడ్ చేసుకుంటారండి. వాళ్ళు స్వతహాగా కొంతమంది ట్రాన్స్పోర్టర్లను అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్లతో లారీలు పెట్టి వాళ్ళు లారీకి వచ్చి 40 టన్నుల లోడ్ ఉచితంగా నిల్వ తీసుకొచ్చుకుంటారు. డైరెక్ట్గా లోపల రీచ్లో నుంచి తీసుకొని మార్కెట్లో మేము మినిమం కిరాయి కనీసం ఒక లారీ తిరగడానికి డీజిల్, డ్రైవర్ డబ్బులు, టోల్గేట్ డబ్బులు పోను ఒక 5,000 రూపాయలు, 4,000 రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆ 4,000 రూపాయలు తీసుకొని సప్లై చేస్తున్నారు. దానివల్ల మాకు చేతి డబ్బులు 4,000 పడుతున్నాయి. లారీ వాడు బతకాలా వద్దండి? క్వారీ యజమానులు వాళ్ళు మార్కెటింగ్ సిస్టమ్ చేస్తున్నారు. వాళ్ళు క్వారీ నడిపితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అందరూ సంతోషంగా ఉంటారు. అదే విధానం ద్వారా తక్కువ రేటు ప్రజలకు మేము లారీ వాళ్ళకి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన రేటుకి మేము సప్లై చేస్తున్నాం. కానీ వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళు అక్రమంగా లోడ్లు చేసుకొని మార్కెట్ నాశనం చేస్తున్నారండి. దయచేసి ఈ విధానాన్ని రద్దు చేయండి.